విద్యారంగ సమస్యల పరిష్కారమే తన ధ్యేయం. అడ్డంకుల్ని బాటలుగా మార్చి ఎదిగే నైజం. అక్క అని పిలిస్తే విద్యార్థుల పక్షాన నిలబడే ధైర్యం. కేసులకు బెదరని లేడీ సింగం. మరో ఝాన్సీ లక్ష్మిని తలపించే పోరాటాలు ఆమె సొంతం. ఏబీవీపీ ఫైర్ బ్రాండ్ చింతకాయల ఝాన్సీతో మన పీజే డిజిటల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. క్లియర్ కట్ గా చెప్పండి, ఒకవేళ ఝాన్సీ గారు రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీని తీసుకుంటారు స్టేజ్ గా? ఏబీవీపీ ఏదైనా పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందా? బీజేపీ ఉందని చెప్పేసి చాలా వరకు అంటుంటారు. దానికి ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. అలా పేదవాళ్ళ బిడ్డలేమో తుపాకీ గొట్టాన్ని పట్టుకొని అడవుల పాలయ్యి ఈ రోజు బలైతున్నటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది నక్సలైట్ లో ఉన్నటువంటి పెద్ద మనుషులు. మరి మన బిడ్డల్నే మనమే చంపుకోవడం ఎంతవరకు సమంజసం? ఏరేయాల్సిందే అర్బన్ నక్సల్స్ ని. నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు ఒక ప్రత్యేక గెస్ట్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. విద్యారంగ సమస్యలపై తనదైన శైలిలో పోరాటాలు తలపెడుతూ ఎన్ని కేసులు పెట్టినా సరే ఎదుర్కొంటూ ఒక్కొక్క కేసుని కూడా తనను మరింత బాధ్యతగా చేస్తుందని చెప్పేసి, కేసులకు భయపడేదే లేదని చెప్పేసి చెప్తా ఉంటారు ఆమె మరి ఎవరో కాదు, ఏబీవీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన, ప్రస్తుతం ఏబీవీపీ కేంద్ర కమిటీ మెంబర్గా పనిచేస్తున్న ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఝాన్సీ గారు నమస్తే. నమస్తే. ఎట్లున్నారు? బాగున్నా. ఇటీవల కాలంలో అంటే గతం వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఇప్పుడు కేంద్ర కమిటీకి వెళ్ళారు. అంటే మీ పరిధి విస్తరించి ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? ఇంతకుముందు రాష్ట్రంలో ఫ్రంట్ రోల్లో ఉండి స్టేట్ రిప్రజెంటేటివ్గా విద్యార్థి పరిషత్ నుండి నా పాత్ర ఏదైతే ఉందో ఆ బాధ్యతని నేను నిర్వర్తిస్తుండే. ఇప్పుడు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా జాతీయ స్థాయిలో కూడా ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, సామాజికంగా అనేక అంశాలలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. మీ పరిధి పెరిగింది కాబట్టి ఇంకా ముందు ఎట్లాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళనున్నారు? ఇక్కడ పర్సనల్గా ఇండిపెండెంట్ డెసిజన్ ఏమి ఉండదు. సంస్థ నిర్ణయమే మా నిర్ణయం. సంస్థ చేసే నిర్ణయాన్ని బట్టి మేము మా రోల్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మీరు చేసే ప్రతి పోరాటంలో కూడా చాలా అగ్రెసివ్నెస్గా పోతుంటారు. ఇది ప్రతి ఒక్కరు మీకు అడిగిన ప్రశ్న కావచ్చు. అయినా అంత అగ్రెషన్గా పోవడము అసలు మీ ధైర్యం ఏంటి? ఏబీవీపీ అనే 4 అక్షరాలే నా ధైర్యం, నా బలం, నా బలగం. అంటే భయం అనేది మనిషికి సహజంగా ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు కేసులు ఎదుర్కోవడం కానీ, ప్రొఫెసర్ జయశంకర్ భూ వివాదంలో మహిళా కానిస్టేబుల్లో కాస్త మీ పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, ఆ విషయంలో మీరు మళ్ళీ దాని తర్వాత ఆసుపత్రి పాలు కావడము, అంటే మానసికంగా ఏమైనా ఒత్తిడికి గురై అసలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చానా అన్న సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా విద్యార్థి పరిషత్లో అట్లాంటి భావన అనేది నాకైతే ఎప్పుడు రాలేదు, ఎవరికి కూడా రాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక కుటుంబంలో కూడా అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉన్నప్పుడు మనం ఏ విధంగా అన్నిటిని ఎదుర్కొంటూ ఒక ఫ్యామిలీని నడిపించి మనం ఫ్యామిలీలో ఇమిడిపోతామో, అదేవిధంగా విద్యార్థి పరిషత్లో కూడా ఒక కుటుంబం లాగానే ఏదైనా చిన్న చిన్న సమస్యలు అనేవి సహజం. ఎందుకంటే సమాజంలో పనిచేస్తున్నప్పుడు అనేక పరిస్థితులు అనేటువంటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటికి కూడా మేము ప్రిపేర్ అయి ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా, ఎట్లాంటి ఇబ్బందులకు గురి చేసినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా, జైళ్ళకు పంపించినా అంతకింత ఇంకా స్ట్రాంగ్ అయ్యి మేము ముందుకెళ్ళగలుగుతాం తప్ప ఎక్కడ కూడా వెనుకడుగేసేదైతే లేదు. అంటే ఈ కేసుల విషయంలో సంస్థనే మీకు వెన్నుకోవడంలో ఎట్లా మీరు దీన్ని ప్రస్తుతం మీపై ఎన్ని కేసులు ఉన్నాయి? దాదాపు 30 పైగా కేసులు ఉంటాయి. అంటే సంస్థ బాధ్యతాయుతంగా మన పైన, అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు జరిగినటువంటి ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ పెద్దగా ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేసుల విషయంలో కావచ్చు, ఇంకేదైనా ఇబ్బందులకు గురైనప్పుడు కావచ్చు, వాళ్ళ ఒక బాధ్యతతో మా వెన్నంటే ఉండి మాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రోత్సాహం ఉంటుంది. కాబట్టి మేము అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుండి ఈ విధంగా అగ్రెసివ్గా కొట్లాడగలుగుతాం.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అసలు కుటుంబ నేపథ్యం? నాది వచ్చేసి నల్గొండ జిల్లా, అనుముల మండలం, శ్రీనాథపురం గ్రామ పంచాయతీ పరిధిలో మాది అంబట్పల్లి అనే ఒక 30 ఇల్లులు కలిగినటువంటి ఒక చిన్న గూడెం మాది. ఫ్యామిలీ నేపథ్యం వచ్చేసి మా నాన్న పేరు శ్రీనివాస్, అమ్మ పేరు మనమ్మ. మేము 5 అమ్మాయిలము. నాన్నగారు వ్యవసాయం చేస్తారు, అమ్మగారు చనిపోయి 14 years కావస్తుంది. వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను, ఒక సాధారణమైన కుటుంబమే. చదువు వచ్చేసి నాది పులిమావిడి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో 10th వరకు కంప్లీట్ చేసిన. నెక్స్ట్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ నల్గొండలో కంప్లీట్ చేయడం జరిగింది. డిగ్రీ నాగార్జున డిగ్రీ కళాశాలలో నల్గొండలోనే డిగ్రీ కూడా పూర్తయింది. నెక్స్ట్ ఎల్ఎల్బి కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత లా కోర్సులో జాయిన్ అయిన తదనంతరం నేను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఒక సాధారణ కార్యకర్తగా నేను అడుగుపెట్టి అక్కడ నుంచి నా ప్రయాణం మొదలైంది. ఈ కుటుంబం నుంచి ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఏమన్నా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. మా నాన్న సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా ఆడపిల్ల అని చెప్పి ఎప్పుడు ఆడపిల్ల అనే ఉద్దేశంతో చూడలేదు. ఆడపిల్లలు దేనికి తక్కువ కాదు, ఒక కొడుకులాగానే పెంచిండు, కొడుకులాగానే చూసే విధానం కూడా అట్లనే ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఇచ్చినటువంటి ఫ్రీడమ్ కావచ్చు, మనల్ని చూసే విధానము, అవన్నీ కూడా ఇక్కడి వరకు తీసుకురాగలిగినాయి. ఇప్పుడు భయం అనేది మీ దరి చేరదని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు, కానీ పేరెంట్స్గా వాళ్ళైతే కొంత భయపడుతుంటారు కదా. అంటే మీరు పోరాటాలు చేసిన సమయంలో కేసులు నమోదైనప్పుడు అంటే మా కూతురికి ఇంత ఎదుర్కొంటా ఉంది అన్నట్టు ఉంటుంది కదా, అట్లేమన్నా మీకు కుటుంబం? అందరికి అనిపించవచ్చు ఇది నిజంగా ఇట్లా ఉంటాడా వీళ్ళ ఫాదర్ అని చెప్పేసి, కానీ ఎక్కడ కూడా ఏ రోజు చిన్న భయంతో ఒక మాట పక్కన వాళ్ళకి చెప్పడం కానీ నాతో అనడం కానీ ఇప్పటి వరకు ఎంటైర్ నా ఏబీవీపీలో నేను టైం ఇచ్చి చేస్తున్న తరుణంలో ఎప్పుడు కూడా భయం అనే విషయం ఆయన నోటి నుంచి రాలేదు ఏ రోజు కూడా. అది నేను అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే భయంతో కూడా ఎంత ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో అవుతుందనే భయంతో వెనుకకు లాగే ప్రయత్నం చేస్తుంటారు, కానీ అట్లాంటిది ఏ రోజు కూడా రిపీట్ అవ్వలేదు. కాబట్టి నేను ఇంత అగ్రెసివ్గా వెళ్ళగలుగుతున్నా. ఇంకా ప్రతినిత్యం పోరాటాలు, నిరసనల్లోనే మీరు బిజీగా ఉంటారు, కుటుంబానికి ఏమైనా సమయం కేటాయిస్తారా? తప్పకుండా. కుటుంబము అన్ని విద్యార్థి పరిషత్ ఏం చెప్తుందంటే కేవలం పరిషత్కే పనిచేయమని ఎప్పుడు చెప్పదు. ఒకటి వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం కావచ్చు, ఒక విధంగా చదువు కావచ్చు, అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనకున్న సమయం ఏదైతే ఉందో అది సమాజం కోసం, ఈ దేశం కోసం ఇచ్చి పనిచేయమని చెప్తుంది. అదేవిధంగా మేము అన్నింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ విధంగా ముందుకెళ్తాం. ఏబీవీపీలో మీ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? అసలు ఈ వైపు రావడానికి గల కారణాలు ఏంది? ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే మా అమ్మ నాన్నే నాకు ఇన్స్పిరేషను. ఎందుకంటే 5 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడంటే జనరేషన్లో ఇప్పుడున్న పరిస్థితులు వేరు, కానీ అట్లాంటి తరుణంలో కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఆడపిల్లలు అని చెప్పి వెనకకు తగ్గడం కానీ మమ్మల్ని తక్కువ చూడడం కానీ ఇదేం లేదు. అందరితో సమానంగా, అందరికంటే బెటర్గా కూడా మాకు మంచి జీవితాన్ని అందించారు. ఎంతో కష్టపడుతూ వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ ఒక 5 ఆడపిల్లల్ని పెంచాలంటే అప్పుడున్న పరిస్థితులలో చాలా కష్టమైన తరుణంలో కూడా అంత మంచి జీవితాన్ని మాకు అందించారు. కాబట్టి ఇక్కడి వరకు మేము రాగలిగినాము. అదేవిధంగా తర్వాత నేను డిగ్రీ కంప్లీట్ అవుతున్న తరుణంలో దుర్గవాహినిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి సంస్థ అయినటువంటి విశ్వ హిందూ పరిషత్లో మహిళలకు సంబంధించి దుర్గవాహిని అనే వింగ్ ఉంటుంది. దాంట్లో నేను శిక్షా వర్గ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ ఒక్క వారంలోనే నేను ఒక నా రూపురేఖలు అన్ని చాలా మార్చుకోగలిగిన. ఎందుకంటే అసలు దేశం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంటిది, దేశం కోసం పనిచేయడానికి ఇంతమంది ఈ విధంగా ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయా, అట్లాంటప్పుడు మనం ఎందుకు చేయకూడదు? ఈ టైంలో మనం కూడా దేశం కోసం సేవ చేసే అదృష్టం మనకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను కూడా చేయాలన్న ఆలోచనతో దుర్గవాహినిలో కూడా ఒక 1 year ఫుల్ టైమర్గా పనిచేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిస్థితుల రీత్యా నేను అక్కడ లోకల్లో లేను, లా అడ్మిషన్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఏంటి దుర్గవాహినిలో పనిచేయాలంటే ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉండి అక్కడ ఉన్న పరిధిలో పనిచేయాల్సి వస్తుంది. కొన్ని అంటే ఖచ్చితంగా మనం పూర్తి సమయం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా కాకుండా వేరే ఆప్షన్ ఏంది అనుకున్నప్పుడు ఏబీవీపీ అనే సంస్థ ఒకటి ఉంది. అది కూడా మన జాతీయ భావాలకు సంబంధించింది, మన సంస్థలకు సంబంధించినటువంటి అంటే నేను దుర్గవాహినిలో ఉన్న తరుణంలో మీరు ఏబీవీపీ కార్యక్రమం ఉంది ఇట్లా రావాలి అని చెప్పి నాకు నల్గొండ లోకల్ నుంచి ఒకనొక సమయంలో కాల్ రావడం జరిగింది. అప్పుడు తెలుసుకున్నా నేను, ఓహో విద్యార్థి పరిషత్ అనేది కూడా మనకి సంబంధించింది. తర్వాత అడిగితే పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది,
నేను ఇక్కడ చదువుకుంటున్నా కాబట్టి విద్యార్థి పరిషత్కి టైం ఇస్తే బాగుంటుంది. ఒక స్టూడెంట్ లీడర్గా పనిచేస్తూ మనం ఇట్లా కూడా దేశం కోసం సర్వీస్ చేసే అవకాశం మనకి ఇక్కడ ఉంది కదా అని చెప్పి నేను ఎల్ఎల్బిలో జాయిన్ అయిన వెంటనే అక్కడ ఎల్బీ నగర్ దగ్గరలో ఉన్నటువంటి కార్యాలయంకి వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత వాళ్ళతో పాటు స్టేట్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం, అక్కడ నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా మొట్టమొదటి నా బాధ్యత రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు. మొదటి మహిళ కూడా కావచ్చు కదా ఏబీవీపీలో, రాష్ట్ర స్థాయిలో ఈ పదవి, ఇప్పుడు జాతీయ స్థాయిలో అట్లా అంటే స్టేట్ సెక్రటరీగా మొట్టమొదటిసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా ప్రారంభమైనటువంటి ప్రస్థానం. నేను నెక్స్ట్ అందరితో పాటుగా అగ్రెసివ్గా వెళ్ళడం, ఏ కార్యక్రమం ఉన్నా కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వడం, అదేవిధంగా సపోర్ట్ కూడా. అంటే మన చుట్టూ ఉన్నటువంటి అన్న వాళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, ఫుల్ టైమర్స్ కావచ్చు, మనల్ని ప్రోత్సహించే విధానం వల్ల అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటుండే. ఆ విధంగా మెల్లమెల్లగా నేను తర్వాత జాతీయ కార్యసమితి సభ్యురాలుగా, ఇట్లా నెక్స్ట్ స్టేట్ సెక్రటరీగా, మొట్టమొదటి మహిళా రాష్ట్ర కార్యదర్శిగా నాకు అదృష్టం వచ్చింది. ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాను నా బాధ్యత. ఝాన్సీ గారి అంతిమ లక్ష్యం ఏంటి అసలు? అంతిమ లక్ష్యం అంటే ఏదేమైనప్పటికీ ఎక్కడున్నా సమాజానికి కోసం, ఈ దేశం కోసం సేవ చేయాలనేదే నా యొక్క భావం. ఆ బాధ్యత ఉన్నా లేకపోయినా, ఏ స్థాయిలో ఉన్నా, స్థాయి అవసరం లేదు, మనం సమాజానికి దేశానికి సేవ చేయాలని ఒక గుణం ఉంటే సరిపోతుంది. అదే భావనతో నేను ఏ ప్లేస్లో ఉన్నా కూడా సమాజం కోసం, దేశం కోసం సమయం ఇచ్చి పనిచేయాలనుకుంటున్నాను. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో? ప్రస్తుతానికైతే రాజకీయ జీవితం గురించి ఏం ఆలోచించలేదు. ఒకవేళ ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ఉంటారు, మనకి కూడా అవకాశం వస్తే ఎందుకు చేయకూడదు, ఉన్న వాస్తవం చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు గతంలో ఏబీవీపీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఏబీవీపీ అనే కాదు, విద్యార్థి పరిషత్లో పనిచేసిన వాళ్ళు అనేక పార్టీలలో ఈరోజు నాయకులుగా, ఈరోజు ఎంతో మంది ముందుకెళ్తున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా నేననే కాదు, ఏ అమ్మాయికైనా సరే, ఏ ఆడపిల్లకైనా అవకాశం వస్తే అన్ని రంగాల్లో కూడా ముందుండాలనేది నా యొక్క మెసేజ్. ఒకటి క్లియర్ కట్గా చెప్పండి, ఒకవేళ ఝాన్సీ గారు రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీని తీసుకుంటారు స్టేజ్గా? పార్టీ అనేది అప్పుడు పరిస్థితులను బట్టి, ఉండే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. అది ఇంకేం నిర్ణయించుకోలేదు. కాకపోతే ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఎంచుకున్న ఈ జాతీయ భావం ఏదైతే ఉందో, ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఎక్కడున్నప్పటికీ కూడా ఈ విద్యార్థి పరిషత్ నేర్పించినటువంటి విలువలని ముందుకు తీసుకెళ్లాలనేదే నా యొక్క భావన. అంటే ఈ విలువల్ని పాటించే ఏ పార్టీ అయినా సరే దాంట్లో పార్టీ అని కాదు, అంటే భవిష్యత్తులో రాజకీయాలకి రావాలంటే ఏదైనా ఒక పార్టీ ప్రాతిపదికన పోవాల్సిందే కదా? పోవాల్సిందే. కాకపోతే మనము చూస్ చేసుకునే దాన్ని బట్టి మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి. కాబట్టి అప్పుడు దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాను. ఈ ప్రొఫెసర్ జయశంకర్ భూముల వివాదం విషయంలో కాస్త దురుసుగా ప్రవర్తించారు. ఆ క్రమంలోనే మీరు హాస్పిటల్లో కూడా చేరడం జరిగింది. మానసికంగా అప్పటి మీ పరిస్థితి నిజంగా ఏంటి అసలు? వాస్తవానికి అక్కడ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇన్సిడెంట్ అందరికి తెలిసిన విషయం. ఇది ఆమె కానిస్టేబుల్ ఆ విధంగా ప్రవర్తించడం అనేది యావత్ పోలీస్ వ్యవస్థకే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి సంఘటన అది. ఎందుకంటే మేము కూడా అందరినీ గౌరవిస్తాం, సమాజంలో అందరినీ గౌరవించేటటువంటి గొప్ప సంస్థ ఏబీవీపీ. ఈరోజు ఏదైనా కార్యక్రమం చేస్తున్నామంటే సమాజాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కావచ్చు, మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కావచ్చు, శాంతి భద్రతలను కాపాడడం కోసం పోలీసులు అహర్నిశల పనిచేస్తారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మేము కృతజ్ఞతా భావంతోనే ఉంటాం. కానీ అక్కడక్కడ ఇలాంటి వాళ్ళు చేసే పరిణామాల వల్ల ఈరోజు వ్యవస్థ మొత్తానికి ఒక చెడ్డ పేరు అనేది వస్తుంది. ఆ విధంగా ప్రవర్తించడం అనేది, సరే నా సంఘటన అంత పెద్దగా అవ్వడము, అంత మందికి తెలియడం పక్కన పెడితే, ఒక పక్కన ఆ సంస్థకి చెడ్డ పేరు వచ్చిందనే ఒక బాధ కూడా నాలో ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించి ఆ స్థాయిలో ఉండి ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఈరోజు పోలీస్ వాళ్ళు లేకుండా బయటికి వెళ్ళలేరు. ప్రతి ఒక్కరికి కూడా ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీసులు. ఈరోజు ప్రతి కింది స్థాయి సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికైనా ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీసులు. అట్లాంటి వ్యవస్థలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేది బాధాకరము. ఎవరికైనా సరే ఎవరి పట్ల ఇట్లా ప్రవర్తించొద్దు అనేదే నా ఉద్దేశం ఇప్పటికైనా. అంతకంతకు ఆమె చేసిన తప్పుకి ఆమె సస్పెండ్ చేయడం జరిగింది. ఏదో సస్పెండ్ అయ్యింది కదా, బాగా జరిగింది అనే విధంగా అయితే లేదు. ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఆమె కూడా కష్టపడి ఒక ఉద్యోగం సాధించి విధులు నిర్వర్తిస్తున్నటువంటి మహిళ. ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏందనేది మనకి తెలియదు. ఒక యూనిఫాము, దాన్ని రెస్పెక్ట్ చేస్తాం అంతే. అక్కడ ఎవరన్నా ఉండొచ్చు, ఏ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించిన మహిళ అయినా ఉండొచ్చు. కానీ యాజ్ ఏ ఉమెన్ గా, ఒక ఉమెన్ ఆ స్థాయిలో ఉన్నందుకు నేను
రెస్పెక్ట్ చేస్తా, అది వాళ్ళు కాపాడుకోకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పుడు సమకాలీన విషయాల విషయానికి వస్తే రాష్ట్రంలోని విద్యా వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంది? గతంతో పోల్చుకుంటే ఇంకా అత్యంత దారుణమైన స్థితిలో ఈరోజు విద్యారంగం ఉంది. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉంది, పూర్తిగా విద్యారంగం నిర్వీర్యమైన పరిస్థితిని చూసినాం. యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ లేక, సరైన నిధులు కేటాయించక విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం. సరే, 10 ఏళ్ల పాలనలో ఇంత నిర్వీర్యం అయింది. ఇప్పుడైనా ప్రభుత్వం మారితే విద్యార్థుల జీవితాలు మారుతాయి, విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ సమాజం అంతా బాగుపడుతుందని, ముఖ్యంగా నాడు తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కావచ్చు, కేసీఆర్ని గద్దెనెక్కించడంలో కావచ్చు, ఈరోజు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కియడంలో కూడా ముఖ్యంగా యువత విద్యార్థుల పాత్ర ముఖ్యమైనది. కానీ ఈరోజు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కకు పెట్టి కేసీఆర్ ఏ విధంగా అయితే 10 ఏళ్ళు మోసం చేస్తూ మోసపూరిత పాలన చేసిండో, ఎంతోమంది బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణని ఏ విధంగా ఎన్ని సమస్యల గుప్పిట్లోకి తీసుకొచ్చిండో అందరం చూసినాం. వాటికి ధీటుగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉండు. చూసుకుంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కావస్తున్నా కూడా కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించినటువంటి దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే నిజంగా మీకు విద్యా వ్యవస్థ పైన చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇంతవరకు మీరు విద్యాశాఖ మంత్రిని నియమించరు? ఏమైనా అంటే వాళ్ళ అనుబంధ సంస్థ అయినటువంటి ఎన్ఎస్యుఐ నాయకులు కావచ్చు, తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంటే ఇంకా ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, ఇంకా అభివృద్ధి చేయగలుగుతారు అని చెప్పి గొప్పలు చెప్తున్నారు. ఉంటే ఏ రోజైనా కూడా ఒక విద్యా వ్యవస్థ పైన సమీక్ష జరిపిరా? ఏమనంటే జరిపినామని చెప్తారు. అంటే మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులు మీరు జరుపుకుంటే సరిపోతుందా? ఎంతోమంది విద్యావేత్తలు ఉంటారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అధికారులు ఉంటారు. వాళ్ళందరితోని, విద్యార్థి నాయకులతోని అందరితో కలుపుకొని సమీక్ష జరిపితే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కరి నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ఏ విధంగా విద్యా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీకు వస్తుంది. అది కాకుండా అదేదో మీ ఇంటి, మీ సొంతం పని అయినట్టు మీకు మీరు చర్చలు జరుపుకొని మీకు మీరు నిర్ణయాలు తీసుకొని వెలగబెట్టింది ఏముంది? ఈరోజు చూసుకుంటే దాదాపు 10,000 కోట్లకి దగ్గరలో ఉన్నాం. రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉండి, స్కాలర్షిప్లు లేవు, హాస్టల్లో మౌలిక వసతులు లేవు. ఇలా గురుకులాల పరిస్థితి చూసుకుంటే చాలా దారుణం. వెలకలు గరుస్తున్నాయి అని చెప్పి పాములు గరిచి చనిపోతున్నారు. ప్రహరీ గోడలు ఎక్కడ బిల్డింగ్లు ఖాళీగా ఉంటే పాత బిల్డింగ్స్ లో అకామిడేట్ చేయడం. ఈ ఇయర్ స్కూల్ ఇక్కడ ఉంటే నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. పేరెంట్స్ వచ్చి కలవాలన్నా కూడా వాళ్ళు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కనీసము ట్రాన్స్పోర్ట్ లేనటువంటి పరిస్థితి. ఇన్ని సమస్యలు ఉంటే ఒకవైపు సర్టిఫికెట్స్ ఇవ్వక, ఉన్నత విద్యకు నోచుకోలేక చాలా మంది విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ఏమైనా అంటే రియంబర్స్మెంట్ రావట్లేదని మేనేజ్మెంట్ వాళ్ళు అంటారు. ఇక్కడ చూసే విద్యార్థులు రియంబర్స్మెంట్ కట్టలేని పరిస్థితి. ఇలా ప్రభుత్వానికి మేనేజ్మెంట్లకు మధ్యలో బలవుతున్నది విద్యార్థులు, ఒకవైపు నిరుద్యోగులు. ఈ విధంగా ఇన్ని రకాల సమస్యలు రాష్ట్రంలో ఉంటే మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ఉద్ధరించింది ఏమున్నది? మీ కొట్లాటలు మీకే, మీది మీకే తప్ప సమాజం గురించి, విద్యార్థి లోకం గురించి, నిరుద్యోగుల గురించి మీరు ఆలోచన చేస్తున్నది ఏమున్నది? రాష్ట్ర విద్యాశాఖలో ఒక కొత్త శకము, అంటే ఈ సంవత్సరం నుంచి, ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రంగం కూడా సిద్ధం చేసుకుంది. దానికి సంబంధించి దాదాపు 200 పాఠశాలలు కూడా స్టార్ట్ చేస్తుంది. అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు? 3 ఏళ్లకే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో వేస్తే వాళ్ళని సక్రమంగా టీచర్లు చూడగలుగుతారా? ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న పాఠశాలలకే సరైనటువంటి మెయింటెనెన్స్ లేదు, అనేక సమస్యలు ఉన్నాయి. అంటే మీరు కొత్త విధానాన్ని తీసుకొస్తే దాంట్లో లాభ నష్టాలు అనేది మనం నడిపిస్తున్న తరుణంలో చెప్పడానికి వస్తుంది. ముందే ఊహించి చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం పరిస్థితుల రీత్యా చూసిన వాతావరణాన్ని బట్టి, అక్కడ మెయింటెనెన్స్ని బట్టి, పిల్లల ఒపీనియన్, పేరెంట్స్ ఒపీనియన్ బట్టి నెక్స్ట్ ఏందనేది మనం చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడున్న పాఠశాలలు, కళాశాలలోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని పక్కన పెట్టి మేము కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ ఇంకేదో అంటూ కొత్త హామీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఉన్న సమస్యలు తీర్చండి. మీరు రియంబర్స్మెంట్ ఇవ్వండి, స్కాలర్షిప్స్ ఇవ్వండి, హాస్టల్స్లో నాణ్యమైన భోజన వ్యవస్థని కల్పించండి, రిక్రూట్మెంట్ చేయండి. అనేక సమస్యలు ఉన్నాయి. నిన్నటికి నిన్న పీఈటీ పోస్టులు భర్తీ చేయమని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఇలా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితిని ఎందుకు తీసుకొస్తారు? అలా రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతున్నప్పుడు గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకు వచ్చి హామీలు ఇచ్చారు కదా.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని హామీలు ఇస్తుంది, ఇవన్నిటిని 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పేసి మీరు అట్టహాసంగా హామీలు ఇచ్చిరు. ఇవాళ హామీలు నెరవేర్చండి అని అడిగితే కనీసం వాళ్ళ గోడుని వినడానికి కూడా ఎవ్వరు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఎక్కడ పోయారు ఈరోజు? గల్లీ నుంచి ఢిల్లీ దాకా వచ్చిన లీడర్లు అంతా ఏడబోయారు. ఇవాళ మీకు పదవులు వస్తే, మీకు అధికారం వస్తే సరిపోతుందా? మీరు అధికారం రావడానికి, మీకు పదవులు రావడానికి కారకులైన వాళ్ళని ఏం చేస్తారు? ఇలా గాలికి వదిలేసి మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలైనా సరే, ఏ పార్టీలైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సరే నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఈ విద్యా వ్యవస్థ విషయంలో కావచ్చు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. మరి దీనికి అసలు పరిష్కారం ఏంది? విద్యార్థి సంఘం నాయకురాలుగా ప్రభుత్వాల తీరు ఎట్లుందంటే, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడ నాణ్యమైన విద్య అందిస్తే ఎక్కడ తిరుగుబాటు మొదలవుతుందో, ఎక్కడ యువత రాజకీయాల్లోకి వస్తారో, ఎక్కడ మాకు చోటు లేకుండా పోతుందో, ఎక్కడ మమ్మల్ని తుంగలో దొక్కుతారో అని చెప్పేసి భయం స్టార్ట్ అయింది రాజకీయ నాయకుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాడు కేసీఆర్ చేసింది అదే, ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన తలదన్నే విధంగా చేస్తున్నాడు. మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి అంటే మీకు చేత కావట్లేరు. మీరు చేతగానితనం అనుకోవాలన్నా లేకపోతే భయం అనుకోవాలన్నా, ఈ రెండిట్లో ఏదైనా అయ్యి ఉండాలి. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క తీరుని మార్చుకొని, మీ యొక్క చెడు వైఖరిని మార్చుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చండి. కొత్తగా ఈరోజు ఒకరు వచ్చి అంటారు నిరుద్యోగ భృతి అని చెప్పేసి, నెలకి ఇది ఇస్తాం అది ఇస్తామని మీ ఉచిత హామీలు మీరేసే భిక్షం మాకు అక్కర్లేదు. మా క్వాలిఫికేషన్కి తగ్గట్టు మా కష్టానికి ఫలితము ఉద్యోగం. ఆ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ ఖాళీలు నోటిఫికేషన్ ద్వారా మీరు ఫిల్ చేయండి. అంతే తప్ప ఉన్న ఖాళీలను అక్కడ పెట్టి ఉన్న ఉద్యోగులకే జీతాలు ఇవ్వడం మాకు చేత కావట్లేదు, నన్ను కోసినా కూడా ₹1 లేదు అని చెప్పి ఒక దారుణమైన, ఒక సిగ్గుమాలిన మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. యావత్ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? నువ్వు ఆ సీట్లో కూర్చున్నప్పుడు కష్టమైన నష్టమైన భరించాలి, ఈ యొక్క రాష్ట్ర బాధ్యతలన్నీ మొయ్యాలి, ఖచ్చితంగా సమస్యలన్నింటికీ పరిష్కారం నువ్వు వెతికి చూపించాలి, తీసుకురావాలి. అది కాకుండా నేను చేతులు ఎత్తేస్తా అంటే మరి రాజీనామా చేయి, మళ్ళీ ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు, మళ్ళీ సరైన నాయకుడిని ఎన్నుకుంటారు. ఈరోజు ప్రజలు ఓట్లేసి ఎన్నుకుంటేనే కదా అక్కడ కూర్చొని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకోసం కాదు నువ్వు నోటికి వచ్చింది మాట్లాడడానికి, ఏదో పేర్లు మార్చడానికి, విగ్రహాల స్వరూపాలు మార్చడానికి, దీనికోసం కాదు ఎన్నుకుంది. పరిపాలనలో మార్పు అంటే అభివృద్ధి చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, విద్యా వ్యవస్థని మెరుగు చేయాలి, రైతులకు న్యాయం చేయాలి, యావత్ సమాజం కోరుకుంటున్న అభివృద్ధిని చేసి చూపించాలి తప్ప పార్టీ మీద మీ పార్టీ కక్ష సాధింపు చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఎన్ఎస్వై పనిచేస్తుంది. అట్లా ఏబీవీపీ ఏదైనా పార్టీకి అనుబంధంగా పనిచేస్తుందా? బీజేపీ ఉందని చెప్పేసి చాలా వరకు అంటుంటారు, దానికి మీ సమాధానం? ఇవన్నీ ఆరోపణలు మాత్రమే. కానీ ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్ అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా అనుబంధ సంస్థగా పనిచేయదు. ఇవాళ చూస్తే ఎన్ఎస్సీఐ అంటున్నారు. ఎన్ఎస్సీఐ కాంగ్రెస్ జెండాతో జెండా కలిపి అలా కొట్లాడుతుంది. కాంగ్రెస్ ఎజెండానే తమ ఎజెండాగా ముందు పెట్టి కొట్లాడతారు. మేము అట్లా ఎక్కడ కూడా బీజేపీ ఎజెండాని ముందుకు తీసుకొచ్చి కొట్లాడము. బీజేపీ ఇచ్చినటువంటి ఏ స్టేట్మెంట్ని కూడా మేము ఫాలో అవ్వము. ఇది ఏబీవీపీ అనేది ఒక సోషల్ స్టూడెంట్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషను. ఇండిపెండెంట్గానే నిర్ణయాలు తీసుకుంటాం, ఇండిపెండెంట్గానే సంస్థ నిర్ణయాన్ని విద్యార్థి నాయకులుగా ముందుకు తీసుకెళ్తాం తప్ప ఆ పార్టీకి జై, ఈ పార్టీకి జై, ఆ అన్నకు జై, ఈ అన్నకు జై అనేది ఏది వ్యక్తిగత ఎజెండాలు కానీ వ్యక్తిగత స్వార్థాలు కానీ ఎటువంటివి ఉండవు. సంస్థ నిర్ణయమే మా నిర్ణయం. సంస్థ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడే మేము పనిచేస్తాం తప్ప రాజకీయ పార్టీలకు సంబంధించి ఎక్కడ కూడా మేము ఇన్వాల్వ్ అవ్వము. బీజేపీ అంటే ఆరోపణలు చేస్తారు, ఎందుకంటే ఎక్కువ నాయకులు దాంట్లో కనిపిస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పార్టీ భావజాలం నచ్చింది, దాంట్లోకి వెళ్ళిర్రు. అక్కడ భారత్ మాతకి జై అనిపిస్తుంది, ఇక్కడ భారత్ మాతకి జై అనిపించేసరికి వీళ్ళు ఒకటే అంటారు. కానీ వీళ్ళు అనుకున్నంత మాత్రాన అది నిజం కాదు. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకొని ఒక బాధ్యతాయుతమైన నాయకులుగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కొంతమంది ఎన్ఈపీ 2020 పాలసీ విషయానికి వస్తే లోటుపాట్లు నిజంగానే ఏమైనా ఉన్నాయా? ఆ విషయంలో ఏబీవీపీ ఇప్పటి వరకు వ్యతిరేకించిన పరిస్థితులు అయితే నాకు కనిపించలేదు. అంటే మీ ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్ కోసం ఏబీవీపీ అనేక ఉద్యమాలు కార్యక్రమాలు చేసిన కారణంగానే ఈరోజు ఎన్ఈపీ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. లోటుపాట్లు అనేవి అన్నిట్లో ఉంటాయి, సహజం అది. ఎందుకంటే మొత్తానికి 100% కరెక్ట్ ఉంటుందని నేనైతే చెప్పట్లేదు. ఏబీవీపీ మాత్రం ఆ లోటుపాట్లను ఎత్తి చూపిస్తలేదు అన్న అపవాదం అయితే ఉంది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఏమైనా లోటుపాట్లు మీకు కనిపిస్తే దాని పట్ల మీరు వివరణ ఇవ్వండి. ఇప్పుడు వినడానికి, ఇప్పుడు ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు దానికి సంబంధించి ఏవైనా మంచి చెడులు ఉంటే మనకి చెప్పే అవకాశం, ఆ రైట్ మనకుంది. కాబట్టి ఏదైనా ఉంటే అట్లాంటిది మీరు మాకైతే ఇప్పటివరకు కనిపించలేదు. ఇంకా ఇంప్లిమెంటేషన్ ఈ ఇయరే కాబట్టి నెక్స్ట్ ఏమైనా ఉంటే మేము కూడా ఖచ్చితంగా దానిపైన ప్రశ్నిస్తాం. దాని గురించి ఏమన్నా సర్దుబాట్లు ఉంటే సరి చేసుకోమని కూడా
మేము కూడా అధికారుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి అంటే ఈ తీసుకెళ్ళాం. పాలసీలో ప్రధానంగా రాష్ట్రాలకు సంబంధించిన అధికారాలన్నీ కూడా కేంద్రం తీసేసుకుంటుంది, కేంద్రం చేస్తుంది అన్నట్టు. అంటే ఈ విద్య అనేది ఉమ్మడి జాబితా అయినప్పటికీ కేంద్రమే ఆధిపత్య ధోరణి కనపరుస్తుంది అన్నట్లుగా ఈ ఎన్ఈపీ 2020 పాలసీ ఉందని చెప్పేసి చాలా వరకు విద్యావేత్తలు చెప్తున్న పరిస్థితి. దాని విషయం ఈరోజు అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది అంటే రాష్ట్రాల అనుమతి లేకుండా అయితే ఎన్ఈపీని ఇంప్లిమెంటేషన్ చేయం కదా. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎన్ఈపీని స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తాం. కాబట్టి మంచి చెడులు ఆలోచించి సరైన నిర్ణయం ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు ఇంకా ఏముంటుంది. పార్లమెంటులో పెట్టకుండా డైరెక్ట్ క్యాబినెట్ ద్వారా ఆమోదం పొందడం జరిగింది ఈ పాలసీ ఎన్ఈపీ 2020 అనేది. మనకు పార్లమెంట్ అనేది అత్యున్నతమైనది, అట్లా కాకుండా క్యాబినెట్ ఆమోదంతో పోతుంది కదా. దీనికి బాగా వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఇక దానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి, ఎందుకంటే అది ప్రభుత్వం చేసిన పని కాబట్టి ప్రభుత్వాలు సమాధానం చెప్తే బాగుంటుంది. ఏదన్నా ఉంటే లోటుపాట్లు ఏమైనా ఉంటే కూడా ముందు సంస్థ నిర్ణయం తీసుకుంటుంది, దాని ప్రకారం మేము ముందుకు. ఆపరేషన్ కగారు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వము మొండిగా వెళ్తుందని చెప్తా ఉన్నారు. 2026 మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశంగా భారతదేశాన్ని నిలుపుతామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇటు మావోయిస్టులు, అగ్రనేతలు, కేంద్ర కమిటీ మెంబర్ల నుంచి రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా మా ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారు. ఈ కగార్పై మీ అభిప్రాయం ఏంది అసలు? ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థులను కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులని, పేద ప్రజలని, అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి గిరిజన బిడ్డల్ని ఎంతోమంది ఇవాళ తుపాకీ గొట్టంతోనే రాజ్యాధికారం, సమసమాజ స్థాపన అంటూ విదేశీ యొక్క విష సంస్కృతి, విష బీజాలను వాళ్ళ బుర్రల్లో నింపుతూ ఈరోజు పెన్నును వదిలి గన్ను పట్టుకోవాలనే ఒక సిద్ధాంతాన్ని ఈరోజు వాళ్ళలో నాటుతూ అడవుల పాలు చేస్తున్నటువంటి ఒక నక్సల్ సిద్ధాంతం కావచ్చు, ఇది ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే సమాజంలో సమస్యలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడడానికి రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైనా సమస్యలు ఉంటే ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా కొట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి నిర్మూలనతోనే మార్పు వస్తుందనే ఒక భావనతో విధంగా రక్తపాతాన్ని, నరమేధాన్ని సృష్టిస్తున్నటువంటి నక్సలైట్లని నిర్మూలించడానికి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎంతోమంది ఇలా పేద బిడ్డలే, మళ్ళీ వాళ్ళ నక్సలైట్లకు సంబంధించినటువంటి పిల్లలు ఎవరు కూడా ఈరోజు నక్సలైట్లుగా లేరు. వాళ్ళ పిల్లలేమో ఇలా విదేశాల్లో ఏసీ కార్లలో, ఏసీ రూమ్లలో రాజభోగాలు అనుభవిస్తుంటే ఇలా పేదవాళ్ళ బిడ్డలేమో తుపాకీ గొట్టాన్ని పట్టుకొని అడవుల పాలయ్యి ఈరోజు బలైతున్నటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది నక్సలైట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఖచ్చితంగా సమర్థిస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే నక్సల్స్ రూపంలో ఉన్న వాళ్ళంతా కూడా పేద బిడ్డలు, విద్యార్థులు, ఏం తెలియని వారు, వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి తీసుకుపోయిందని చెప్తా ఉన్నారు. మరి మన బిడ్డల్నే మనమే చంపుకోవడం ఎంతవరకు సమంజసం? ఈరోజు వాళ్ళు చేసిన బ్రెయిన్ వాష్ కావచ్చు, ఏదన్నా ఉండొచ్చు, కానీ ఒక నక్సల్స్ రూపంలో ఎంతోమంది ఈరోజు పోలీసులను కావచ్చు, అమాయక గిరిజన బిడ్డల్ని, అమాయకమైనటువంటి పేదవాళ్ళని, రాజకీయ నాయకులను, కొంతమందిని, మంచి వాళ్ళని కూడా ఎంతోమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఎన్నోసార్లు ఏమైనా శాంతి చర్చలకు పిలిచండి, శాంతి చర్చలకు జరపండి అని చెప్పేసి మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. శాంతి చర్చలు ఎన్నిసార్లు జరపలేదు. వాళ్ళు మార్లు శాంతి చర్చలకు పిలుపులు ఇచ్చినప్పటికీ మీరు జనసంద్రంలో కలిసిపోండి, ప్రజాస్వామ్యయుతంగా మీరు కొట్లాడండి అని అనేక మార్లు ప్రభుత్వం వాళ్ళకి పిలుపునిచ్చినప్పటికీ కూడా వాళ్ళ మొండి వైఖరితో అదే విధంగా అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నప్పుడు ఇక వేరే ఆప్షన్ లేదు కదా. మీకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చి చూసినాం, అయినప్పటికీ మీరు అదే మొండి వైఖరితో అనేక మంది ప్రాణాలు తీసుకుంటున్నప్పుడు ఇక ప్రభుత్వానికి ఇంకో ఆప్షన్ ఏముంటుంది? ఖచ్చితంగా మిమ్మల్ని నిర్మూలిస్తేనే మార్పు అనేది సమాజంలో వస్తుంది. వీళ్ళు ఎంతోమంది జవాన్లను కూడా పొట్టన పెట్టుకున్నారు. ఈ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లను కూడా ఎంతోమందిని పొట్టన పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యులు నక్సలైట్లు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం అనేది సరైన నిర్ణయమే. ఇప్పుడు రాజ్యాంగ విషయానికి వస్తే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు అనేది ఉంది. అంటే భారతదేశం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది. నక్సలైట్లు కూడా భారతదేశం లోపలనే ఉన్నారు, అయినప్పటికీ వారిని విచక్షణ రహితంగా కాల్పులు జరిపి మరి చంపేస్తూ ఉన్నారు. ఇది ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినట్లుగానే అని చెప్పేసి వామపక్షాలు కానీ మిగతా కొంతమంది అంటున్న పరిస్థితి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? జీవించే హక్కు ఉంది అని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే రాజ్యాంగం చూస్తూ ఊరుకోదు కదా, చట్టం చూస్తూ ఊరుకోదు. అంటే రాజ్యాంగంలో చంపాలన్నట్లయితే ఏం లేదు కదా. అదే విధంగా నక్సలైట్లు కూడా మీరు గన్ను పట్టుకొని అడవులకు వెళ్ళండి, చంపండి అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పలేదు కదా.
అట్లా మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు నరమేధాన్ని సృష్టిస్తున్నారు కాబట్టి దాని నిర్మూలన కోసం రాజ్యాంగం సరైన క్రమంలో రాజ్యాంగాన్ని అనుసరిస్తూ పరిపాలన కొనసాగించాలనే భావనతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరు చేస్తేనేమో అప్పుడు చట్టాలు ఇవన్నీ గుర్తురావు, మిగతా వాళ్ళు చేస్తేనేమో చట్టాలు హక్కులు అన్నీ గుర్తొస్తాయా మీకు? ఈ మధ్య కాలంలో ఈ ఆపరేషన్ కాగారు చేపట్టినప్పటి నుంచి అర్బన్ నక్సలిజం అనే పదజాలము చాలా తరచుగా వినిపిస్తూ ఉంది. అసలు ఏంటి అర్బన్ నక్సలిజం అంటే? ఏబీవీపీ మరి ఎక్కువగా దీన్ని చెప్తా ఉంది. ఈరోజు ఎవరైతే అర్బన్ నక్సల్స్, ప్రొఫెసర్స్ రూపంలో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ ఇలా విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, శాతవాహన యూనివర్సిటీలో సూర్యపల్లి సుజాత కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాశీం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు అర్బన్ నక్సల్స్ రూపంలో ఇవాళ విద్యార్థుల మెదళ్లలో విషబీజాలను నింపుతూ ఆ విధంగా వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తూ ఇవాళ అడవుల పాలు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళు నక్సల్స్ యొక్క భావాలతో ఎల్లప్పుడూ అదే భావజాలాన్ని కక్కుతూ పబ్లిక్ సమావేశాల్లో కూడా పాల్గొంటున్న సంఘటనలు మీరు చూడొచ్చు. సోషల్ మీడియాకి వెళ్తే వాళ్ళు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా, వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి సందేశాలు గమనించవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ అర్బన్ ఫస్ట్ ఏరేయాల్సిందే అర్బన్ నక్సల్స్ని. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండి ప్రోత్సహిస్తున్నారు కాబట్టి విద్యార్థులు చదువుకుందామని వచ్చిన విద్యార్థులని అడవి బాట పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఫస్ట్ అర్బన్ నక్సల్స్ని నిర్మూలించాలి. ఇక యూనివర్సిటీల విషయానికి వస్తే, యూనివర్సిటీలు వసతులలేమి చాలా ఇబ్బందికరంగా ఉన్నది, చాలా సమస్యలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వాలు స్పందించకపోవడం, దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఒక విశ్వవిద్యాలయాలనే కాదు, మొత్తం విద్యా వ్యవస్థ అంతా దయనీయమైన స్థితిలో ఉంది. ముఖ్యంగా విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే, విశ్వవిద్యాలయాలు అనేవి ఉద్యమ కేంద్రాలు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఉద్యమ కేంద్రాలు. ఎక్కడ సమాజంలో సమస్య వచ్చినా కూడా ఒక యూనివర్సిటీ కేంద్రంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం పైన ఆ ప్రభావం ఉంటుంది. అట్లాంటి యూనివర్సిటీల మనుగడే లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళ చూసుకుంటే ఎంతోమంది పేద విద్యార్థులు, మెరిటోరియల్ స్టూడెంట్స్ ఉంటారు. యూనివర్సిటీలో సీట్ వచ్చిందంటేనే మంచిగా చదువుకొని వాళ్ళు మార్కులు వచ్చి సీట్ సాధించిన వాళ్ళు ఇవాళ ప్రైవేట్లో చదువుకుందామంటే లక్షలు ఫీజులు దోపిడీ. ఈ విధంగా ప్రభుత్వ యూనివర్సిటీల్లో మాకు సీట్ వచ్చింది అని సంతోషపడాలా, ఇక్కడ పరిస్థితులు చూసి బాధపడాలా అర్థం కానటువంటి అయోమయంలో ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు. అలా బడుగు బలహీన పేద విద్యార్థులకు అందరికీ కూడా ఒక అండగా ఉండి ఒక ఉన్నతమైన స్థానానికి తీర్చిదిద్దాల్సినటువంటి యూనివర్సిటీలను ఈ విధంగా నిర్వీర్యం చేస్తే ఇంకా విద్యార్థి జీవితం ఎక్కడ బాగుపడుతుంది? సరైనటువంటి నిధులు ఇవ్వకుండా, సమయానికి వాళ్ళకి రిక్రూట్మెంట్ చేయకుండా మీరు ఏ విధంగా మంచి విద్యా బోధనని అందజేస్తారు? ఏ విధంగా మీరు మౌలిక వసతులు కల్పించి ఆ విద్యార్థి యొక్క ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి ఏ విధంగా కృషి చేస్తారు? ఇన్ని రకాల సమస్యలతోనే ఆ విద్యార్థి ఎట్లా ఉన్నతమైన స్థాయికి వస్తాడు? ఇక నిరుద్యోగుల అంశానికి వస్తే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వివరించడం వల్లనే వాళ్ళంతా కలిసికట్టుగా గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా ఇదే విధంగా వివరించడము మనము రీసెంట్గా చూసాము. ధర్నా చౌక్లో చాలామంది విద్యార్థులంతా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇంకా విడుదలవుతలేవు, మేము ఎన్ని సంవత్సరాలు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళ గోడు వెలిపోసుకుంటూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఎట్లా చూడాలి? ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి చూసుకుంటే ఎంత దారుణంగా ఉందంటే, సంవత్సరాల తరబడి హైదరాబాద్లో చూసుకుంటే ముఖ్యంగా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి సెంటర్లలో ఇలా 5 రూపాయల భోజనం చేస్తూ తినక పండగలకు వెళ్లకుండా కుటుంబాలకు దూరంగా ఉండి ఆహారనిశల ఈరోజు శ్రమిస్తూ మాకు ఉద్యోగం వస్తేనే ఈరోజు మొహం చూపించుకోలేనటువంటి పరిస్థితి ఊర్లలోకి వెళ్ళి ఒక్కొక్కడికి 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇంతవరకు వీడికి ఉద్యోగం లేదు, ఏం లేదని ఒక అసలు చదువుకున్నారని కనీసం రెస్పెక్ట్ లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఊర్లో. ఎందుకంటే సంవత్సరాల తరబడి వేలకు వేలు ఫీజులు కడుతున్నాము, అయినా కూడా ఉద్యోగాలు లేదు, ఏం లేదు, మీరు చదువుతున్నారా లేకపోతే ఏం చేస్తున్నారా అన్నటువంటి వాళ్ళని అవమానించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి మీరు అట్టహాసంగా హామీలు ఇచ్చిండ్రు. ఆయన కేసీఆర్ చేసినటువంటి తప్పే మళ్ళీ రేవంత్ రెడ్డి చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి వచ్చిన 100 రోజులనే ఇచ్చిన హామీలన్నింటిని కూడా నేను నెరవేరుస్తా అని చెప్పినాం. ఇంతవరకు 100 రోజులు సంవత్సరం 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు నోటిఫికేషన్ల జాడనే లేదు.
ఎప్పుడు మీరు నోటిఫికేషన్లు ఇచ్చేది ఎప్పుడు నియామకాలు చేపడతారు? ఏమనంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు. కేసీఆర్ చేసినటువంటి నోటిఫికేషన్ నువ్వు ఫిల్ చేస్తే అది నీకు గొప్ప అనిపిస్తుందా? వాళ్ళు వేసిన నోటిఫికేషన్ని వీళ్ళు ఫిల్ చేసి మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే నువ్వు ఇచ్చిన 50,000 ఉద్యోగాలు ఎన్ని వేల నోటిఫికేషన్ ఇచ్చినావు? నువ్వు ఎంతమందికి ఉద్యోగ నియామకాలు చేపట్టారు? ఏదో జాబ్ క్యాలెండర్ అన్నారు, చేతులు దులుపుకున్నారు, అయిపోయింది. పోనీ జాబ్ క్యాలెండర్ ప్రకారమైన మీరు నోటిఫికేషన్లు ఇస్తున్నారా? అది లేదు. ఇవాళ నిరుద్యోగులు కేసీఆర్కి ఇచ్చినట్టు 10 ఏండ్లు ఇస్తారని అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి, కానీ అట్లా అనుకుంటే మాత్రం నీ పట్టపగలు కలలు కన్నట్టే అవుతుంది. నిరుద్యోగులు తలుచుకుంటే 5 సంవత్సరాలు ఏలాల్సినవి 5 నెలలు కూడా ఏలకుండా నేను గద్దె దించేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీ ఓటమి చెవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలనేదే విద్యార్థి పరిషత్. ఈ ప్రభుత్వాల దగ్గర పైసలు లేవట కదా పాపం. పైసలు లేవు, ప్రభుత్వాల దగ్గర పైసలు లేవంటే మీ జేబులు నింపుకోవడానికి వచ్చిరా ఏమనంటే లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడికి వచ్చి చూస్తే ఏం లేదు అంటే కేసీఆర్ అప్పు చేసిపోయిండు, కేసీఆర్ అప్పులు కట్టనీకే మాకు సరిపోతుంది అంటే కేసీఆర్ అప్పుల కోసము ఖజానా కోసం కాదు, మీరు పరిపాలించడం కోసం వచ్చిరు. అప్పు చేస్తావా ఇంకేం చేస్తావా మీ తల తాకట్టు పెట్టైనా సరే రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఈరోజు ఎట్లుందంటే రాజకీయ వ్యవస్థ మన వాళ్ళ జేబులు నింపుకోవడానికే అధికారంలోకి వచ్చినట్టు ఉంది ఇలా ప్రవర్తన చూస్తుంటే. లంకె బిందెలు ఉన్నాయంటే లంకె బిందెలు నీ ఇంటి కోసం ఏమన్నా సమకూర్చి పెడతారా? ఈరోజు సమాజం సొమ్ము, ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా సమాజం సొమ్ము. కాబట్టి మీరు అప్పులున్నా ఏదున్నా ఇట్లాంటి విషయాలు బయటికి చెప్పొద్దు. బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, బాధ్యతాయుతమైన నాయకులుగా మీరు అప్పులు ఉన్నాయి, రాష్ట్రం దివాలా తీసింది, ఇదంతా కాదు. మీకు చేతగాక మీరు దివాలా తీస్తున్నారు, రాష్ట్రం దివాలా తీయడం కాదు. కేసీఆర్ అప్పులు చేస్తే మరి ఎట్లా వచ్చినావు అధికారంలోకి? నువ్వు హామీలు ఇచ్చి వచ్చినావు కాబట్టి సచ్చినట్టు నువ్వు పరిపాలించాల్సిందే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే. ఇంకొకటి మీకు సూటిగా ఒక ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం విద్యా విషయంలో ఎట్లాంటి వ్యతిరేకతలు తీసుకొచ్చినా సరే ఏబీవీపీ అనే సంస్థ దాన్ని వ్యతిరేకిస్తలేదన్న అపవాద చాలా మందిలో ఉంది. అంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఆరోపణలు అనేవి సర్వసాధారణం, సహజం. అట్లాంటి ఆరోపణల్ని మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ పార్టీ ఉన్నా, కేంద్ర ప్రభుత్వాల్లో అయినా రాష్ట్ర ప్రభుత్వాల్లో అయినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏ విద్యార్థి పరిషత్ అనేది స్పందిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నెట్ పేపర్ లీకేజ్ విషయంలో మొట్టమొదట కార్యక్రమం చేసింది విద్యార్థి పరిషత్. ఇవన్నీ చూడని వాళ్ళకి, ఇవన్నీ అబ్జర్వ్ చేయని వాళ్ళకి సమాధానం చెప్పడం అంటే కష్టం. మీరు తెలుసుకొని ఏదైనా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది. ఎవరైతే ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదో మీరు గమనిస్తే తెలుస్తుంది. అవి తెలుసుకొని మాట్లాడాలి. మీలాగా మీ రాజకీయ పార్టీ ఎజెండాలు ముందరకు తీసుకొచ్చి మేము పని చేయట్లేదు, ఏ రాజకీయ పార్టీలకు మేము జై కొట్టట్లేదు. మాది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటాం. ఏ సంస్థ నిర్ణయం ఏది ఉన్నా కూడా మేము ముందుకెళ్ళి ఫ్రంట్ రోల్లో ఉండి కొట్లాడతాం. ఇంతే. పార్టీలకి ఏ ప్రభుత్వం ఉందా, ఆ ప్రభుత్వం ఉందా మాకు సంబంధం లేదు. చివరగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో కావచ్చు, ఇప్పుడు మీకు పరిధి పెరిగింది కాబట్టి సెంట్రల్లో కావచ్చు, ఎట్లాంటి సమూలమైన మార్పులు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం? రాష్ట్రం విషయానికి వస్తే ఫస్ట్ ఉన్న పాఠశాలలు కావచ్చు, కళాశాలలు, యూనివర్సిటీలు, ఫస్ట్ ఉన్న విద్యా వ్యవస్థ దీనమైన స్థితిలో ఉంది కాబట్టి సరైన తగినంత బడ్జెట్ కేటాయించి అభివృద్ధికి పాటుపడాలి. ముఖ్యంగా ఇప్పుడు జాతీయ స్థాయి విషయానికి వస్తే సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, అనేక ఇన్స్టిట్యూషన్స్లో అక్కడక్కడ ఫీజులు ఎక్కువ ఉన్నాయి అనే అదొకటి ఉంటుంది. కాబట్టి సరైన ప్రతి పేద విద్యార్థికి కూడా, పేద అయినా ఎవరైనా సరే అందరికీ సమన్యాయం జరిగే విధంగా నిర్ణయాలు తీసుకొని ప్రతి ఒక్క పేద విద్యార్థి చివరి వరకు కూడా మంచి నాణ్యమైన విద్య అందే విధంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. చివరిగా ఝాన్సీ గారు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు? చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కూడా. అంటే యువత ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లోకి రావడమే కాదు, శాసించే స్థాయిలో ఉండాలి. చిన్న చిన్న పదవులు చేపడితే ఏమవుతుందంటే పైన ఉన్న వాళ్ళంతా వాళ్ళు చెప్పిందే వినాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు వేరే పార్టీలలో కూడా విద్యార్థి నాయకుల నుంచి వచ్చి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పార్టీకి కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది. అంటే మేము చెప్పేది ఏంటంటే శాసించే స్థాయికి రావాలి. మీలాంటి వారు రాజకీయాల్లోకి రావాలి తప్పకుండా. మీరు ఎప్పుడు వస్తారు? ప్రస్తుతానికి మేము విద్యార్థి పరిషత్లో ఉన్నాం కాబట్టి పార్టీలకు వెళ్ళాలి అనే నిర్ణయం అనేది ఇప్పుడు మాకు ఆలోచన రాదు. దీని నుంచి వెళ్ళిన తర్వాత ఉద్యోగమా లేకపోతే వ్యాపారమా రాజకీయమా అనేది అప్పుడు మనకున్న పరిస్థితులను బట్టి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ అట్లాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే వెంటనే మీకు ఖచ్చితంగా నేను సమాచారం ఇస్తాను. వస్తారు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారా?
అంటే ఒక సూచన అన్న మాకు ఇవ్వచ్చు కదా, అంటే రాజకీయాలకు వస్తారా లేదా? ఇప్పుడు విద్యార్థి పరిషత్లో ప్రస్తుతం కొనసాగుతున్నాం, దీంట్లో ఉన్న పరిస్థితులు నేను చెప్పగలను. కానీ దీని నుంచి బయటికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా, కుటుంబంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్నిట్లో స్ట్రాంగ్ ఉండాలి. రాజకీయాలకి రావాలి అంటే విద్యార్థి నాయకురాలుగా ఎదిగే సమయంలోనే మీ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉంది, ఇటు సంస్థ నుంచి ప్రోత్సాహం ఉంది, అన్ని రకాలుగా ప్రోత్సాహాలు ఉన్నాయి కదా మీకు, అంటే ఇంకేమైనా కావాల్సి ఉంది అట్లా? ఇప్పుడు అన్ని రకాలుగా అంటే ఇప్పుడు విద్యార్థి పరిషత్ వేరు, చదువుకుంటూ మనం విద్యార్థి నాయకులుగా పనిచేస్తాం, అది వేరు. రాజకీయాలు వేరు. రాజకీయం అంటే ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, మనం సమయం ఇవ్వగలగాలి. కాబట్టి తర్వాత దీని నుంచి బయటికి వచ్చిన తర్వాత మన ఎడ్యుకేషన్, జాబ్ సైడా, లేకపోతే ఏదైనా వ్యాపారం చేసుకుంటామా, రాజకీయం చేస్తామా అనే నిర్ణయం అప్పుడు పరిస్థితులను బట్టి తీసుకుంటాం. ఖచ్చితంగా వచ్చేదేమని ఉంటే సూచనలు అనేవి అప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అంతిమంగా మన పీజే డిజిటల్ న్యూస్ ఛానల్ తరఫున ఈ ప్రభుత్వాలకు కానీ, మిగతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయి, అంటే ఎట్లాంటి సూచనలు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇచ్చే సూచన కాదు, ప్రభుత్వానికి డిమాండ్. మీరు ఇచ్చిన హామీలన్నీ ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని మేల్కొని, మీరు ఇచ్చిన విద్యార్థులకు కావచ్చు, నిరుద్యోగులకు, రైతులకు ఇచ్చిన, ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మీరు వెంటనే హామీలన్నిటిని కూడా తీర్చాలి. లేదంటే ఖచ్చితంగా మీకు స్థానిక ఎలక్షన్లో ఓటుతోనే, ఏ ఓటుతోనైతే మిమ్మల్ని గద్దెనెక్కిచ్చారో ఆ ఓటుతోనే సమాధానం చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుత్వాలు ప్రవర్తిస్తే బాగుంటుంది, సంక్షేమం వైపు నడిస్తే బాగుంటుంది. రైట్, ఇది ఏబీవీపీ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందిన ఝాన్సీ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు.